విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జనవరి నెలలో ధనస్సు రాశి వారందరికీ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది నాన్న. 4వ స్థానంలో శనిగ్రహ ప్రభావం అనేది ఉంది. దీనివల్ల డబ్బులు వస్తాయి, కానీ పైసా కూడా మిగిలేటువంటి పరిస్థితులు కనబట్టాల. పైగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ అప్పులు కూడాను పరువు ప్రతిష్టలు భేషజం కోసం చేయవలసినటువంటి పరిస్థితులు, అంతేగాని అవసరమై కాదు. జనం కోసం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది కొంచెం నియంత్రించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరేమనుకున్నా మనకు సంబంధం లేదమ్మా. మనం ఏంటనేది మనకు తెలిసి, మన ఆదాయం ఎంతో, మన ఖర్చు ఎంతో, దానికి తగ్గట్టుగా ఉండాలి. చాప ఎంత ఉందే అంత కాళ్ళు ముడుచుకోవాలి. కానీ నా కాళ్ళు ఇంత బారు ఉన్నాయి, నేను ఇంత ఇది చేస్తానంటే కష్టం కదా. కాబట్టి ఆర్థికంగా రుణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ జనవరి మాసంలో చేసేటువంటి రుణాలు భవిష్యత్తులో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతేనే రుణాలు చేయండి. అలాగే అప్పులు ఇవ్వటం కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఈ సమయంలో అప్పులు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఇస్తే అవి వెనక్కొస్తాయన్న గ్యారంటీ లేవు. దానంగా భావించి ఇవ్వండి. దానం అయితే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇచ్చేసేయండి దాని గురించి ఆలోచన లేకుండా. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా భార్య తరపు వంశం వారితో గొడవలు, కోర్టు వ్యవహారాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ అధికారులు మాత్రం, ఉన్నతాధికారులు మాత్రం వీళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి సహకరించడం, అంటే ఆర్థికంగా సహాయం చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చేటువంటి పరిస్థితి ఉన్నత అధికారుల ద్వారా, కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల కంటే వీళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు, సహాయకులు కావచ్చు, లేదంటే తోటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకంటే ఉన్నత అధికారులు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతో ఈ నెలలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గట్టెక్కేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడితే చాలు మంచి ఉత్తీర్ణత కలిగేటువంటి పరిస్థితులు కనపడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు అస్సలు చెయ్యవద్దు. ఒక్క నెల పోస్ట్ పోన్ చేసుకోండి. అవసరమైతే మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చక్కగా బస్సుల్లో వెళ్ళండి. ఇప్పుడు అవి కూడా సేఫ్టీ లేవు, కాకపోతే కొంతవరకు బెటర్ కాబట్టి మనం డ్రైవ్ చేయం కాబట్టి. కానీ లాంగ్ డ్రైవ్స్, దూర ప్రయాణాలు ఇట్లాంటివి చేయడం ద్వారా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర నుంచి పాదభాగం వరకు ఎముకలకు సంబంధించినటువంటి చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని దూరంగా ఉంచడం, వాటిని అవాయిడ్ చేయడం అనేటువంటిది దూర ప్రయాణాలు చాలా మంచిది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థానంలో ఎక్కడా ఢోకా లేదు నాన్న. ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇంకా మంచి జీతాలు పెరుగుతుంటాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేటువంటి వాళ్ళు కూడా శాలరీ హైక్ అవుతుంటుంది. చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెబుతుంది, ఇంట గెలిచి రెచ్చగలవమన్నారు కదా. ఇంట్లో మాత్రం వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా పిల్లలు చేసేటువంటి గొడవలు, ఇంటి మీదకి తీసుకొచ్చేటువంటి గొడవల వల్ల వీళ్ళకి మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే రైతుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది నాన్న. మరీ గొప్పగా ఉందని చెప్పడానికి లేదు. వీళ్ళు ఏదైతే ఊహిస్తారో, ధాన్యం ఇన్ని బస్తాలు వస్తాయని చెప్పి ఊహిస్తారో, అంత కాకపోయినా దానికి 1-2 బస్తాలు తగ్గినా దగ్గరగా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లేదా నిరాశ పొందాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏం కనబడలేదు. అలాగే విదేశీ ప్రయాణాల విషయానికి వస్తే వీళ్ళకి మాత్రం తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి విదేశీ ప్రయాణాలకి చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. తొందరగా ప్రయాణం చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇంకా తొందరగా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేయండి, వివాహం కానటువంటి వాళ్ళకి తొందరగా అవుతుంది. గృహ ప్రయత్నం చేయండి, ఇల్లు కట్టుకోవడానికో కొనడానికో ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా గృహయోగం కలుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి శుభవార్తమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆర్థికంగా కొంచెం కుటుంబ పరంగా మాత్రమే జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా వీళ్ళకి గొప్పగా ఉంటుందని చెప్పడానికి లేదు, కానీ పర్వాలేదు. అంటే ఓపెనింగ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి చూసుకుంటే నిదానంగా కొంచెం స్లోగా తదుపరి నెలలకి తప్పనిసరిగా మంచి ఆదాయం పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి. రాజకీయ నాయకులకు కూడా పెద్దగా అనుకూలత లేదు, కానీ ప్రతికూలత అంతకంటే ఉండదు. అంటే న్యూట్రల్లో ఉంటుంది.
అటు కాదు ఇటు కాదు గోడ మెలిపిల్లిలాగా ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో ఎవరో ఏదో టెంప్ట్ చేశారని చెప్పి పార్టీలు మారటం ఇట్లాంటివి మాత్రం పొరపాటు చేయకండి. ఉన్న పార్టీలో ఉండి తద్వారా మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు కనబడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవడం కోసం నిజంగా నాన్న గురు చరిత్ర పారాయణ చేస్తే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈశ్వర అభిషేకం సోమవారం కావచ్చు, లేదా మీ నక్షత్రం రోజున ఎవరైతే ఎవరు జన్మ నక్షత్రం రోజున నెలలో ఒక్కసారి వస్తుంది, వెళ్ళి తప్పనిసరిగా అభిషేకం చేయించుకొని గురు చరిత్ర పారాయణ వినటం కానీ చేయడం కానీ రోజు కొన్ని పేజీలు కొన్ని అధ్యాయాలను పెట్టుకోండి. చక్కగా ఈ నెల మొత్తం పూర్తయిపోతుంది. రోజుకో 2-3 పేజీలు పెట్టుకున్నానన్నా సరిపోతున్నా అన్న చక్కగా హాయి ప్రశాంతంగా ఈ గురు చరిత్ర పారాయణ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఉండేటువంటి పరిస్థితికి చేయకుండా ఉన్న రోజు వెళ్ళినటువంటి పరిస్థితికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. కాబట్టి గురు చరిత్ర పారాయణ చేయండి, శివుడికి అభిషేకం చేయించండి, విశేషమైనటువంటి యోగం కనపడుతుంది. న్యూట్రల్గా ఉంది రాశి వారికి, కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉండాలి. మంచి పరిహారం చెప్పారు. జై శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.